గుడ్ మార్నింగ్ ఎవరివన్. సో అందరు కంబైన్ అయ్యారండి. సూపర్. మనం ఏ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం? పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. ఓకేనా? ఓకే, సో చెప్పండి. గ్రాట్యుటీ విల్ బి పేయబుల్ బై ఎట్ ద టైమ్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ సర్వీస్. టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటండి? రిటైర్మెంట్, సూపరాన్యుయేషన్, రెసిగ్నేషన్, టర్మినేషన్ ఆఫ్ సర్వీస్. సో నార్మల్గా చెప్పండి, రిటైర్మెంట్కి సూపరాన్యుయేషన్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? రిటైర్మెంట్కి సూపరాన్యుయేషన్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా అండి? అచ్చా, సూపరాన్యుయేషన్ అంటే ఏంటో చెప్పండి. ఫిక్స్డ్ టైం, ఎస్. ఇంకా రిటైర్మెంట్ అంటే ముందుగా తీసుకోవడాన్ని సూపరాన్యుయేషన్ అంటామండి, కాదా? అవునండి, అదే కదా, అలాగే అనిపిస్తుందా? సూపరాన్యుయేషన్ అంటే ఏంటండి? ఏంటండి చెప్పండి, ఎనీవన్ చెప్పండి, మీరు చెప్పండి. సూపరాన్యుయేషన్ చెప్పండి, మీరు ఎవరైనా పర్లేదు. ఓకే, అంటే అంతే కదా. అంటే మన ఒక కంపెనీలో ఒక ఏజ్ లిమిట్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు, రిటైర్మెంట్ ఏజ్. ఆ ఏజ్ వరకు కూడా మీరు ఉండి రిటైర్ తీసుకుంటే దాన్ని సూపర్ అన్వేషన్ అంటాం. సారీ, సో మీరు ఆ ఏజ్ వరకు కూడా ఉండి రిటైర్మెంట్ కనుక తీసుకుంటే దెన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది సూపర్ అన్వేషన్. ఒకవేళ అంతకంటే ముందుగానే మనం రిజైన్ చేసి లైక్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నాం అనుకోండి, అంటే మీరు వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. మనకి ఇచ్చిన టైం లిమిట్ వరకు మీరు వెయిట్ చేయట్లేదు, అందుకంటే ముందుగానే మీరు యు ఆర్ టేకింగ్ ద రిటైర్మెంట్, వాలంటరీ రిటైర్మెంట్. వినే ఉంటారు కదా. సో అలా తీసుకోవడాన్ని మనం రిటైర్మెంట్ అంటాం. అర్థండి, సింపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి, సో గ్రాట్యుటీ వచ్చేసరికి నార్మల్గా ఎవరికి పే చేస్తామండి? ఎంప్లాయీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి పే చేయాలి. ఎలా పే చేయాలి? పార్ట్స్గా పే చేయాలా? లంసమ్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? టోటల్ అమౌంట్ అంతా కూడా ఒకటేసారి వాళ్ళకి ఇచ్చేసేయాలి, అంతేగాని మంత్లీ కొంత కొంత శాలరీలో ఇస్తారా? ఇవ్వకూడదు. టోటల్ క్యాలిక్యులేషన్ చేయండి. 5 lakhs వచ్చిందో 5 lakhs తీసుకెళ్ళి ఇచ్చేసేయండి. 7 lakhs వచ్చిందా 7 lakhs, 10 lakhs వచ్చిందో 10 lakhs, టోటల్గా ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మొత్తం కూడా తీసుకెళ్ళి లైక్ ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఉంటే ఎంప్లాయీ, లేకపోతే వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిపాజిట్ చేసేయాలి. క్లియర్ ఎంతవరకు? పర్ఫెక్ట్. గ్రాట్యుటీ యాక్ట్ అందరికీ అప్లై అవుతుందంటే కాదు, అందరికీ అప్లై అవుతుంది. కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ చదువుకున్నాం. ఆ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఎంప్లాయింగ్ 10 or more విత్ ది ఎయిడ్ ఆఫ్ పవర్, 20 or more వితౌట్ ద ఎయిడ్ ఆఫ్ పవర్. సో కంపల్సరీగా అలా ఉండాలండి. అండ్ డెఫినేషన్స్లో వచ్చేసరికి ఎంప్లాయర్ డెఫినేషన్ చదువుకున్నాం. ఎంప్లాయర్ డెఫినేషన్ చదువుకున్నామండి. ఎంప్లాయర్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ అథారిటీ తరపున ఎవరన్నా అపాయింట్ అయితే ఆ పర్టికులర్ పర్సన్, అపాయింట్ అవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే మినిస్టర్ ఆఫ్ ద పర్టికులర్ డిపార్ట్మెంట్, లోకల్ అథారిటీ అయితే సిఇఓ, అదర్ కేసెస్లో మేనేజర్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్. సింపుల్. ఎంప్లాయీ అంటే ఎనీ పర్సన్ అదర్ దెన్ ది అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఏమని చెప్పాలి? ఎంప్లాయీ అని చెప్పాలి. అండ్ దే ఎంప్లాయిడ్ ఫర్ వేజెస్ వెదర్ ద కాంట్రాక్ట్ టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఆర్ ఎంప్లాయిడ్. కాంట్రాక్ట్ అనేది ఎంప్లాయిడ్గా ఉన్న, ఎక్స్ప్రెస్గా ఉన్న, వేజెస్ కోసం జాయిన్ అయితే వాళ్ళని మనం ఎంప్లాయీ అని చెప్పాలి. వర్క్ ఎలాంటి వర్క్ చేయాలి? ఎనీ టైప్ ఆఫ్ వర్క్, ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, వెదర్ మాన్యువల్ ఆర్ అదర్వైజ్. ఓకేనా? వర్క్ కూడా ఎలాంటి వర్క్ అండి? మాన్యువల్గా చేసినా కానీ, లేకపోతే అదర్వైజ్ ఎలాంటి వర్క్ చేసినా కానీ దెన్ దట్ పర్సన్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ది ఎంప్లాయీ. ఎక్కడ వర్క్ చేయాలి? సేమ్ మన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ లిస్ట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో వర్క్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లో పోస్ట్ ఒకటి తీసుకొని ఉన్నారండి, ఆ పర్సన్ని మనం లైక్ ఎంప్లాయీ అని చెప్పాలా? చెప్పకూడదు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఏదైతే పోస్ట్ తీసుకొని ఉన్నారో ఆ పర్సన్ని మనం ఎంప్లాయీ అని చెప్పకూడదు. ఇన్ కేస్ ఆ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ యాక్ట్ ఉంది గ్రాట్యుటీ రిలేటెడ్గా. యాక్ట్ అవసరం లేదు. యాక్ట్లో క్యాలిక్యులేట్ చేస్తే 2,50,000 వచ్చిందండి.
వాళ్ళకి 5 lakhs పే చేస్తున్నారు, ఏది తీసుకుంటారు మీరు? 5 lakhs. మరి ఇంక ఈ యాక్ట్ ఎందుకు చదవడం? చదువుతుందా? ఆ ఎంప్లాయీస్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయొద్దు, 5 lakhs ఇచ్చేసేయండి. చదువుతుందా? 5 lakhs కావాలి, 2,50,000 కావాలంటారండి? సరే గవర్నమెంట్ ఇస్తుంది అలాగే. అలా అలో ఉండదు కదా. అల్టిమేట్గా గవర్నమెంట్ అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంటే కదా. వాళ్ళు ఇక్కడ తక్కువ వస్తుందని ఎక్కువ ఇస్తా అన్నారు, ఎక్కువ ఇచ్చారు కదా సార్, మళ్ళీ ఆ యాక్ట్లో కూడా ఇవ్వండి అని అడుగుతారండి మీరు? ఇది కూడా తీసుకుంటారు, అంతే కదా. అలా పాసిబిలిటీ లేదు. అక్కడ మీకు ఎక్కువ ఇద్దామని ఇస్తానంటే ఇది కూడా ఇచ్చినట్లే మీకు, దీనికంటే ఇంకొంచెం ఎక్సెస్గా ఇస్తున్నారు. సో అది తీసుకోండి, ఇంక ఇది క్యాన్సిల్ చేసేసుకోవాలి. క్యాన్సిల్ చేయాలి కాబట్టి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పోస్ట్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరికైతే స్పెషల్ యాక్ట్ అప్లై అవుతుందో వాళ్ళు ఎవరిని కూడా ఈ ఎంప్లాయీ డెఫినేషన్లో ఇంక్లూడ్ చేయొద్దు, దే ఆర్ ఎక్స్క్లూడెడ్. ఓకేనా. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టీచర్స్ని కూడా ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేశారు. తర్వాత ఫ్యామిలీ డెఫినేషన్ చదివామండి. మేల్ ఎంప్లాయ్కి అయితే ఒక డెఫినేషన్ ఉంటుంది, ఫీమేల్ ఎంప్లాయ్కి అయితే ఒక డెఫినేషన్. రెండింటి కూడా సేమ్ డెఫినేషన్, బట్ ఫీమేల్కి సమ్ ప్రివిలేజెస్ ఉన్నాయి. ఓకేనా. లైక్ దే కెన్ రిమూవ్ ద హస్బెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ని కావాలంటే దే కెన్ రిమూవ్, మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకో, అంతే కదా. సింపుల్ అయిపోయింది. సో అంతేనండి. ఇంకా అడాప్టెడ్ పర్సన్ ఉంటే అడాప్టెడ్ పర్సన్ కూడా ఫ్యామిలీ డెఫినేషన్ కావాలి, బట్ ఎంప్లాయీ కంపల్సరీ అడాప్ట్ చేసుకుని ఉండాలి. వేరే వాళ్ళు ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ హీ విల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ డెఫినేషన్. ఇంతవరకు అర్థమైందండి. అండ్ ఇది కూడా చదువుకున్నాం మనం, బట్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, లైక్ కొత్త వాళ్ళకి చెప్పలేదు ఇది. నేమ్స్ ఏం చేయాలంటే ఎవరికి అప్లికేషన్ పంపించాలండి? కంట్రోలింగ్ అథారిటీకి అప్లికేషన్ పంపించాలి. కంట్రోలింగ్ అథారిటీకి అంటే ఎవరు సార్? కంట్రోలింగ్ అథారిటీ అంటే ఎవరు తెలుసుకోవాలండి. సో చూడండి, కంట్రోలింగ్ అథారిటీ అంటే ఎవరు? ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ అపాయింట్ ఎనీ ఆఫీసర్ టు బి ఏ కంట్రోలింగ్ అథారిటీ who shall be responsible for the administration of this act, and different authorities may be appointed for the different areas. అవుతుందా? ఏమని చెప్తున్నారండి? అప్రోప్రియేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ అపాయింట్ ఎనీ ఆఫీసర్, ఏదో ఒక ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు వాళ్ళు, ఆ ఆఫీసరే కంట్రోలింగ్ అథారిటీ అవుతారు. కంట్రోలింగ్ అథారిటీ అండి అంటే టోటల్గా ఈ యాక్టివిటీస్ అన్నింటిని కూడా కంట్రోల్ చేయడానికి ఒక అథారిటీని అపాయింట్ చేస్తున్నాం మనం, ఒక ఆఫీసర్ని అపాయింట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? లైక్ మనకి కలెక్టర్స్ ఉంటారా, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారా, అలాగే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారా, వీళ్ళందరూ కూడా ఏంటండి ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో వాళ్ళే కదా కంట్రోల్ చేస్తారు, అంతే కదండి. అంటే లైక్ ఇప్పుడు ఏదైనా క్రిమినల్ కావచ్చు, సివిల్ ఆఫెన్సెస్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఇంకేదన్నా థింగ్స్ ఉంటే మనం కలెక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అంటే వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్స్లో దే విల్ బి ది కంట్రోలింగ్ ద డెసిషన్స్. అలాగే గ్రాస్టీ రిలేటెడ్గా కూడా, ఎంప్లాయీస్ రిలేటెడ్గా కూడా వన్ ఆఫీసర్ విల్ బి దేర్, ఆ ఆఫీసర్ని మనం కంట్రోలింగ్ అథారిటీ అంటాం. హూ ఈజ్ హ్యావింగ్ ద కంట్రోల్, లైక్ అతను ఏంటండి అంటే ఈ యాక్టివిటీస్ అన్నింటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. బట్ ఈ కంట్రోలింగ్ అథారిటీని అపాయింట్ చేసేది ఎవరండి? అప్రోప్రియేట్ గవర్నమెంట్ కదా. ఈ కంట్రోలింగ్ అథారిటీ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఇతను అపాయింట్ చేయాలి కదా, ఒక పొజిషన్ ఇచ్చి ఇదిగోండి మీరు ఈ లొకేషన్లో యువర్ ద కంట్రోలింగ్ అథారిటీ, ఈ స్టేట్కి మీరు కంట్రోలింగ్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్కి మీరు కంట్రోలింగ్ అథారిటీ, తెలంగాణకి మీరు కంట్రోలింగ్ అథారిటీ, ఇలా డివైడ్ చేయాలి కదా. ఎవరు డివైడ్ చేయాలి? అప్రోప్రియేట్ గవర్నమెంట్. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా అయి ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయినా అయి ఉండొచ్చు. అవుతుందా? సెంట్రల్ గవర్నమెంట్ కూడా అపాయింట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా అపాయింట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి అపాయింట్ చేసే పవర్ ఎప్పుడు వస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి అపాయింట్ చేసే పవర్ ఎప్పుడు వస్తుంది, అది నేర్చుకోవాలి మనం. అంటే అసలు అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏంటి చూడండి. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఐఆర్ఓ అంటే ఏంటండి? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్. ఐఆర్ఓ అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్. ఓకేనండి, చాలా చెప్పారు కదా ఆ రోజు. ఇండియన్ రెవెన్యూ ఆఫీసరా? సూపర్ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పుడు పవర్ వస్తుంది సార్ అప్రోప్రియేట్ లైక్ కంట్రోలింగ్ అథారిటీని అపాయింట్ చేయడానికి? సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఎప్పుడు వస్తుందండి అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిలాంగింగ్ టు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద సీజీ. అవి అసలు సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్కి స్టేట్ గవర్నమెంట్ వచ్చి లైక్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారా? తెలంగాణలో కంపెనీ ఉంది, ఒక ఫ్యాక్టరీ ఉంది, అది లైక్ మోడీ రిలేటెడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంది. చెప్పండి, స్టేట్ గవర్నమెంట్ సీఎం వచ్చేసి లైక్ అపాయింట్ చేస్తారా ఆఫీసర్ని? అపాయింట్ చేయకూడదు, అది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆఫీసర్ వస్తారు, బికాస్ ఇట్ ఈస్ బిలాంగింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. అవునా? హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, బట్ ఇట్ బిలాంగ్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫ్యాక్టరీ అయితే అందులో అపాయింట్ చేసే ఆఫీసర్ని కూడా ఎవరు అపాయింట్ చేస్తారండి అంటే సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్. హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే ఒక ఫ్యాక్టరీ ఉంది,
తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, కర్ణాటకలో కూడా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆఫీసర్ని ఎవరు అపాయింట్ చేయాలి ఈ ఫ్యాక్టరీకి? తెలంగాణ గవర్నమెంట్ అపాయింట్ చేయలేదు, ఎందుకంటే ఆంధ్రాలో కూడా ఉంది కాబట్టి. ఆంధ్ర గవర్నమెంట్ అపాయింట్ చేయలేదు, ఎందుకంటే మిగతా ఇంకా టూ స్టేట్స్లో కూడా ఉంది. అంటే మల్టిపుల్ స్టేట్స్లో మన ఫ్యాక్టరీస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యాయి కాబట్టి మన ఫ్యాక్టరీస్ రిలేటెడ్గా ఒక కంట్రోలింగ్ అథారిటీని అపాయింట్ చేయాలంటే ఒక పర్టికులర్ స్టేట్, ఒక ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా చేయలేదు కదా, ఎందుకంటే అంటే 3 స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి. దట్స్ వై 2 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఎక్కువ స్టేట్స్లో మన బ్రాంచెస్ ఉంటే దెన్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ అపాయింట్ ది ఆఫీసర్. ఎందుకంటే ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా అపాయింట్ చేయలేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కనుక అపాయింట్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ పీపుల్ హట్ అవుతారు, తెలంగాణ వాళ్ళు అపాయింట్ చేస్తే ఆంధ్ర వాళ్ళు హట్ అవుతారు, వీళ్ళిద్దరు అపాయింట్ చేస్తే కర్ణాటక వాళ్ళు హట్ అవుతారు, అవును కదండి. సో ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేశారు అనుకోండి, ఎవరు హట్ అవుతారు చెప్పండి? ఎవరు హట్ అయినా డజంట్ మ్యాటర్ కదా, అంతే కదా. సో దట్స్ వై సెంట్రల్ గవర్నమెంట్ విల్ అపాయింట్ ది ఆఫీసర్ ఇఫ్ దేర్ ఆర్, మన ఫ్యాక్టరీ కావచ్చు ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ 2 or more బ్రాంచెస్ ఇన్ మోర్ దెన్ 1 స్టేట్. ఓకేనా. నెక్స్ట్, బిలాంగింగ్ టు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది సీజీ. సో ఫ్యాక్టరీ ఏదైనా సీజీ కంట్రోల్లో ఉంటే అండ్ ఆఫ్ ఏ మేజర్ పోర్ట్ అయినా కానీ, మైన్స్ అయినా కానీ, ఆయిల్ ఫీల్డ్స్ అయినా కానీ, లేదా రైల్వే కంపెనీస్ కానీ, వీటన్నిటికి కూడా కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్, ఇంకా అది ఒక స్టేట్లో ఉందా 2 స్టేట్స్లో ఉందా అనేది అనవసరం అండి. అది మేజర్ పోర్ట్ అయ్యాలి, అంటే హెవీ, చాలా పెద్ద పోర్ట్స్ అవి, అంటే వాల్యూమ్నెస్లో చాలా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ. స్టేట్ గవర్నమెంట్కి పర్మిషన్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెక్ చేస్తుంది. మైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెక్ చేస్తుంది. ఆయిల్ ఫీల్డ్, రైల్వే కంపెనీస్, వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లోనే ఉంటాయండి. అవుతుందా? రైల్వేస్ ఏదైనా గవర్నమెంట్కి అండర్టేకింగ్లో ఉన్నాయండి? రైల్వేస్ ఇక్కడ నుంచి చదివారా? ఆంధ్రప్రదేశ్ రైల్వేస్ అని, తెలంగాణ రైల్వేస్ అని చదివారా? చదవలేదు కదా. సో ఎందుకండి అంటే ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి అవన్నీ కూడా. ఎందుకండి అంటే రైల్వే కంపెనీస్ విల్ బి కంపల్సరీగా ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది సీజీ. దట్స్ ఇట్. అది ఓన్లీ ఒక్క స్టేట్లో ఆపరేట్ అయినా కానీ సీజీనే అపాయింట్ చేస్తుంది ఆఫీసర్ని. ఇక అదర్ కేసెస్లో స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ద లైక్ అప్రోప్రియేట్ గవర్నమెంట్. అవుతుందండి. చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి? ఫస్ట్ కండిషన్, ఇట్ ఈస్ బిలాంగింగ్ టు ద సీజీ. నెక్స్ట్ వన్, having branches in more than 1 state. Next అండి, ఫ్యాక్టరీ బిలాంగింగ్ టు ద సీజీ. నెక్స్ట్ అండి, మేజర్ పోర్ట్, మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్, రైల్వే కంపెనీస్. ఇలా కనుక ఏదన్నా ఉంటే ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా అప్రోప్రియేట్ గవర్నమెంట్ సీజీనే. వీళ్ళు కాకుండా ఇంక ఎవరైనా సరే, ఈ సిచ్యువేషన్స్లో కాకుండా ఇంక ఏ సిచ్యువేషన్లో అయినా సరే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్. అవుతుందా? క్లియర్ ఎవ్రీవన్? పర్ఫెక్ట్. దట్స్ ఇట్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్. నెక్స్ట్ వేజెస్ డెఫినేషన్ కూడా చదువుకున్నామండి మనం. వేజెస్ లైక్ న్యూ వాళ్ళకి చెప్పలేదు కదా వేజెస్ అనేది. విన్నారా వేజెస్? అందరూ విన్నారండి వేజెస్? లేదు కదా. సో చూడండి, సింపుల్ వన్. వేజెస్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ శాలరీ అండి. అంటే ఆ శాలరీ అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చారు అంతే. నార్మల్గా వేజెస్ అంటే శాలరీసే. ఆ శాలరీ అంటే ఆ శాలరీలో ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, వేజెస్లో వేటిని యాడ్ చేయాలి, వేటిని యాడ్ చేయకూడదు, దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ. వేజెస్ ఇంక్లూడ్స్ ఆల్ ది ఎమోల్మెంట్స్ విచ్ ఆర్ ఎర్న్డ్ బై అన్ ఎంప్లాయీ వైల్ ఆన్ డ్యూటీ. సో డ్యూటీలో ఉన్నప్పుడు అతను ఏదైతే సంపాదిస్తున్నారో వాటన్నిటిని కూడా ఏమనాలి? వేజెస్ అనే చెప్పండి. ఆర్ ఆన్ లీవ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్. లీవ్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా సంపాదించారా? లీవ్లో ఉండి ఎలా సంపాదిస్తారండి? బెట్టింగ్ ఆడా, గ్యాంబ్లింగా? మరి లీవ్ విత్ పే, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month ఉందంటే సండేస్ లీవా కదా? సండేస్ కాకుండా ఎక్స్ట్రా లీవ్స్ కూడా ఉంటాయి లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 3 లీవ్స్ ఉన్నాయనుకోండి, సండేస్ కాకుండా మీరు మిగతా డేస్లో కూడా 3 days లీవ్ తీసుకోవచ్చు. అసలు లీవ్ తీసుకున్నారని మీ శాలరీ కట్ చేస్తారా? నో, నాట్ డిడక్టబుల్. సో మీరు ఈవెన్ దో లీవ్ తీసుకున్నా కానీ మీకు శాలరీ అనేది పే చేస్తారు. మీకు ఏదైతే ఆ అమౌంట్ వస్తుందో దాన్ని కూడా వేజెస్ డెఫినేషన్లో యాడ్ చేయండి అంటున్నారు. వేజెస్ ఇంక్లూడ్స్ ఆల్ ది ఎమోల్మెంట్స్ విచ్ ఆర్ ఎర్న్డ్ బై అన్ ఎంప్లాయీ వైల్ ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు, ఆర్ ఆన్ లీవ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ని బేస్ చేసుకుని అతను లీవ్లో ఉన్నారు, అప్పుడు కూడా అతనికి ఏదైనా శాలరీ కానీ ఏదైనా అమౌంట్ కానీ వస్తే దాన్ని కూడా వేజెస్లో యాడ్ చేయండి అంటున్నారు. ఓకే రండి. అండ్ విచ్ ఆర్ పెయిడ్ ఆర్ పేబుల్ టు హిమ్ ఇన్ క్యాష్ అండ్ ఇంక్లూడ్స్ డియర్నెస్ అలవెన్సెస్. అండ్ విచ్ ఆర్ పెయిడ్ ఆర్ పేయబుల్ టు హిమ్ ఇన్ క్యాష్ అండ్
ఇంక్లూడ్స్ డియర్నెస్ అలవెన్సెస్. ఇక మనం క్యాష్లో ఏదైతే పే చేసామో అండ్ ఇంక్లూడ్స్ ద డియర్నెస్ అలవెన్సెస్. డియర్నెస్ అలవెన్సెస్ అంటే ఏంటండి? డియర్నెస్ అలవెన్సెస్ అంటే లైక్ ఇప్పుడు నార్మల్గా ఏంటండి, శాలరీ అనేది ఎలా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది, అవునా? ప్రతి మంత్ శాలరీ మారదు కదండి. నార్మల్గా కాంట్రాక్ట్ రాసుకున్నాం మనం, 2 years కాంట్రాక్ట్ అండి, 2 years కూడా కాంట్రాక్ట్లో శాలరీ సేమ్గా ఉంటుంది. బట్ చెప్పండి, ఖర్చులు కూడా సేమ్గా ఉంటాయా? రెవెన్యూ సేమ్గా రాశారు, ఖర్చులు సేమ్గా ఉంటాయా? కాదు కదా. దర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఎకనామిక్స్లో చదువుంటారు కదా. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటండి? రైజ్ ఇన్ ద ప్రైజెస్. ప్రైజెస్లో లైక్ ఆ ప్రైజెస్ అనేది ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా. ఆ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఏదైతే కాన్సెప్ట్ ఇన్ఫ్లేషన్ ఉందో, ఆ ఇన్ఫ్లేషన్ని మ్యాచ్ చేస్తూ కొంత పర్సంటేజ్ అనేది శాలరీకి ప్రతి మంత్ యాడ్ అవుతూ ఉంటుంది, ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది మీ శాలరీ కూడా. దాన్ని మనం డియర్నెస్ అలవెన్స్ అంటాం. ఇట్ విల్ బి లెండ్ ఇన్ ద ట్యాక్స్లో ప్రాక్టికల్గా మీరు ఈ డియర్నెస్ అలవెన్సెస్ క్యాలిక్యులేషన్స్ అన్ని చేస్తారండి. బేసిక్గా గుర్తుపెట్టుకోండి, డియర్నెస్ అలవెన్సెస్ అంటే లైక్ ఇన్ఫ్లేషన్ని మ్యాచ్ చేయడానికి మన శాలరీలో కొంత అడిషన్ అనేది చేస్తూ ఉంటారు. దాన్ని మనం డియర్నెస్ అలవెన్స్ అని చెప్పాలి. ఓకేనా? క్లియర్. సో బట్ ఎక్స్క్లూడ్స్, కొన్ని థింగ్స్ని ఎక్స్క్లూడ్ చేయాలంటున్నారండి. వేటిని? బోనస్, కమిషన్, హౌస్ రెంట్ అలవెన్స్, ఓవర్ టైమ్ వేజెస్ అండ్ ఎనీ అదర్ అలవెన్సెస్. వీటిని మాత్రం వేజెస్ అని కన్సిడర్ చేయొద్దు. బోనస్ పే చేశారా, లైక్ దీపావళి బోనస్ అని, లైక్ క్వార్టర్లీ బోనస్, ఇయర్లీ బోనస్ ఇలా పే చేస్తూ ఉంటారు, వాటిని వేజెస్లో ఇంక్లూడ్ చేయొద్దు. కమిషన్, వాళ్ళు ఏదైనా బిజినెస్ అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు పని చేసినందుకు సాలరీ పే చేస్తాం. కమిషన్ ఎప్పుడు పే చేస్తాం? వాళ్ళకి మనం ఏదైనా టాస్క్ ఇచ్చాం, ఇలాంటి టాస్క్లు కనుక చేస్తే మీకు కమిషన్ ఇస్తామని చెప్పాం. ఆ కమిషన్ లైక్ అలాంటి టాస్క్ చేసినందుకు కమిషన్ ఏదైనా ఇచ్చినా కానీ. హౌస్ రెంట్ అలవెన్సెస్, రెంట్ కొంటున్నారు వాళ్ళు, రెంట్ కొంటున్నందుకు ఆ రెంట్ కూడా మనమే పే చేస్తున్నాం, అది వేజెస్ కాదు. అతను శాలరీ, అతను వర్క్ చేసిన శాలరీ మనం పైన ఇచ్చేసాం. ఇవన్నీ కూడా అలవెన్సెస్ కాబట్టి వేటిని కూడా యూ కాంట్ ఇంక్లూడ్ ఇన్ ద వేజెస్ డెఫినేషన్. చూడండి, దట్స్ ఇట్. దీన్ని లైక్ వేజెస్ డెఫినేషన్లో చదువుకున్నాం. ఓవర్ టైమ్ వేజెస్ కావచ్చు అండ్ ఎనీ అదర్ అలవెన్సెస్ ఏదైతే పే చేస్తున్నామో వేటిని కూడా యూ కాంట్ ఇంక్లూడ్ ఇన్ ద వేజెస్ డెఫినేషన్లో ఇంక్లూడ్ చేయకూడదు. వేజెస్ డెఫినేషన్లో ఏమి ఇంక్లూడ్ అవుతాయి? ఆల్ ఎమౌల్మెంట్స్ రిసీవ్డ్ వైల్ హీ ఈజ్ ఆన్ డ్యూటీ అండ్ లీవ్లో ఉన్నప్పుడు ఏదైతే ఎమౌల్మెంట్స్ అనేది సంపాదించారో అవన్నీ కూడా వేజెస్ అనండి. ఇంకా పెయిడ్ ఆర్ పేయబుల్ ఇన్ క్యాష్ అండ్ ఇంక్లూడ్స్ ది డియర్నెస్ అలవెన్సెస్ ఏదైతే అతనికి రావాలో లేదా ఆల్రెడీ వచ్చాయో వాటిని కూడా మీరు వేజెస్లో ఇంక్లూడ్ చేయండి. బోనస్ ఇంక్లూడ్ చేస్తారా? నో. తర్వాత మనకి హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్, కమిషన్, నో, ఇవన్నీ ఏమీ యాడ్ చేయకూడదండి. ఓవర్ టైమ్ వేజెస్ యాడ్ చేయకూడదు. అవుతుందా? సో దిస్ ఈస్ ద వేజెస్ డెఫినేషన్. అర్థమైందండి ఇంతవరకు అందరికీ కూడా? బేసిక్ డెఫినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. సో చూడండి, అప్రోప్రియేట్ గవర్నమెంట్ అయిపోయిందా, వేజెస్, రిటైర్మెంట్ సూపర్ యాన్యుయేషన్ ఆల్రెడీ తెలుసు మీకు. తర్వాత అండి ఎంప్లాయీ డెఫినేషన్ అయిపోయిందా, ఫ్యామిలీ డెఫినేషన్ అయిపోయిందా? అంటే ఆల్మోస్ట్ డెఫినేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. నౌ వీఆర్ రెడీ టు ఎంటర్ ఇన్ టు ద యాక్ట్. ఇప్పటివరకు యాక్ట్లోకి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటనేది తీసుకున్నాం మనం. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద యాక్ట్, గ్రాట్యుటీ యాక్ట్. ఇవన్నీ డెఫినేషన్స్ అన్ని ఏ సెక్షన్స్లో ఉంటాయి? డెఫినేషన్స్ అన్ని సెక్షన్ నెంబర్ 2లో ఉంటాయి. సెక్షన్ నెంబర్ 3 నుంచి యాక్ట్ విల్ స్టార్ట్. ఇక్కడ చూడండి, స్టార్ట్ అయింది. కంట్రోలింగ్ అథారిటీ డెఫినేషన్ కాదండి, అక్కడ నుంచి యాక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే కంట్రోలింగ్ అథారిటీ అంటే ఎవరని చెప్పట్లేదు, కంట్రోలింగ్ అథారిటీని అప్రోప్రియేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారని చెప్తున్నారు అంతే. సో ఇక్కడ నుంచి యాక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ, సెక్షన్ 4 చదవండి. అది సెక్షన్ 4 ఎలా చదవాలండి దాన్ని? సెక్షన్ 4 క్లాస్, సెక్షన్ 4 ఓకేనండి. ఇదండి ఫ్యామిలీ సెక్షన్ చదవండి. సెక్షన్ 2 క్లాజ్ హెచ్. ఇంక సబ్సెక్షన్ లేవండి అయితే? ఇంకా చేస్తారా, డిలీట్ చేస్తారా సబ్సెక్షన్? ఉన్నాయండి. ఎక్కడ చదవాలి? సబ్సెక్షన్ ఎక్కడ చదవాలండి? ఎక్కడండి? యాక్ట్స్లో చదవాలి. ఏ యాక్ట్లో అయినా సెక్షన్స్ ఉంటాయి, సబ్సెక్షన్స్ ఉంటాయండి. ఒక్క సెక్షన్ 2కి మాత్రమే క్లాస్ చదవాలి. సెక్షన్ 2 కాకుండా మిగతా సెక్షన్స్లో మీకు ఎక్కడ సబ్పార్ట్ వచ్చినా కానీ సబ్సెక్షన్ అనే చదవాలి. లాజిక్ కూడా చెప్పారండి మీకు, అవుతుందా? ఇప్పుడు ఇది చూడండి, ఇది సెక్షన్ 4 సబ్సెక్షన్, ఇది చదవాల్సింది క్లాస్ కాదండి. సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 అంటే గ్రాట్యుటీ పే చేయడానికి ఫస్ట్ సబ్సెక్షన్ 1లో ఒక రూల్ చెప్పారు, దాంట్లో మళ్ళీ ఇంకొక రూల్ చెప్పారు, దాంట్లో ఇంకొక రూల్, అలా కంటిన్యూషన్, అదంతా ఒకటే కంటిన్యూషన్, అంతా పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ రిలేటెడ్. కానీ ఇక్కడ చెప్పండి,
డెఫినేషన్స్ చూడండి. సెక్షన్ 2 క్లాజ్ ఏ ఉంది కదా, అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ సెక్షన్ 2 క్లాజ్ ఎస్ ఉంది కదండి. పైన డెఫినేషన్కి కింద డెఫినేషన్కి ఏదైనా లింక్ ఉందా? లింక్ ఉండే సబ్సెక్షన్ అని చెప్పేవాళ్ళం మనం. లింక్ లేదు కదా. ఏ డెఫినేషన్ ఆ డెఫినేషన్ సపరేట్ డెఫినేషన్స్. దాట్స్ వై డెఫినేషన్స్ చదివేటప్పుడు క్లాజెస్ కింద చదవండి. అదర్ దెన్ డెఫినేషన్స్ ప్రతిదీ కూడా సబ్సెక్షన్ అనే చదవాలి. అదవుతుందా? క్లాజ్కి సబ్సెక్షన్కి డిఫరెన్స్ అర్థమైందండి. అండ్ గుర్తుపెట్టేసుకోండి, ఓన్లీ డెఫినేషన్స్ అన్నీ కూడా సెక్షన్ 2లోనే ఉంటాయి. మ్యాక్సిమం అన్ని యాక్ట్స్లో అంతే ఉన్నాయండి. జస్ట్ ఒక యాక్ట్ మారుతుంది, అది ఇప్పుడు అవసరం లేదు మీకు. మిగతా యాక్ట్స్ అన్నింటిలో కూడా 99% యాక్ట్స్ అన్నీ కూడా సెక్షన్ 2లో డెఫినేషన్స్ ఉంటాయి. మిగతావన్నీ సబ్సెక్షన్స్. అంటే మీరు బ్లైండ్గా ఫాలో అయిపోండి. సెక్షన్ 2 వస్తే క్లాస్ అని చదవాలి, మిగతావన్నిటికీ కూడా సబ్సెక్షన్ చదవాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 క్లాజ్ రాదు కదండి. ఇక్కడ డెఫినేషన్స్లో క్లాజ్ వస్తుంది. మర్చిపోయారు అప్పుడే? కన్ఫ్యూజ్ అయ్యారా? సూపర్ అండి, నైస్. నెక్స్ట్ చూడండి. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ సెక్షన్ 4 సబ్సెక్షన్ 1. గ్రాట్యుటీ షల్ బి పేయబుల్ టు an employee on the termination of his employment after he has rendered the continuous service for the minimum 5 years. గ్రాట్యుటీ ఎప్పుడు పే చేయాలంట? కంటిన్యూస్గా 5 years మన ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే దెన్ గ్రాట్యుటీ విల్ బి పేయబుల్ టు ద ఎంప్లాయీ. 1 year వర్క్ చేసి ఎంప్లాయీ రిటైర్మెంట్ తీసుకున్నారండి, గ్రాట్యుటీ పే చేస్తారా? నో. 2 years వర్క్ చేసి రిటైర్మెంట్ తీసుకున్నారు, పే చేస్తారా? 3 years, 5 years, ఎస్. అంటే కంపల్సరీగా 5 years అన్న పే చేయాలి. మీకు థ్యాంక్స్ అని చెప్పాలంటే. చూడండి, ఇవాళ జాయిన్ అయ్యారు, రేపు వెళ్ళిపోతున్నారు. గ్రాట్యుటీ అడిగితే థ్యాంక్స్ చెప్తారండి? చెప్పరు కదా. థ్యాంక్స్ అంటే థ్యాంక్ఫుల్నెస్ అనేది మనం ఎప్పుడు చెప్తాం? మన కోసం చాలా ఇయర్స్ మన ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు కాబట్టి అతను వెళ్ళిపోతున్నందుకు అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మనం కొంత పేమెంట్ చేయాలి. అదే గ్రాట్యుటీ అంటే. ఇవాళ జాయిన్ రేపు వెళ్ళిపోతుంది సార్ గ్రాట్యుటీ ఇవ్వండి అంటే, ఇవాళ ఈ కంపెనీ, నెక్స్ట్ ఆ కంపెనీ, నెక్స్ట్ ఇంకో కంపెనీ, అలా తీసుకుంటూ ఉంటారండి. ఎవరు కదా అలాగా. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో కంపల్సరీగా కంటిన్యూస్ 5 years ఈజ్ మ్యాండేటరీ. బట్ ఎక్సెప్షన్ ఉందండి. ఇన్ కేస్ ఆఫ్ డెత్ అండ్ డిజబిలిటీ. ఎంప్లాయీ చనిపోయారండి, తనకు తెలుసా అండి 5 years ఇంకా అయిందో లేదో అని కౌంట్ చేసుకొని చనిపోతారండి? లేదు కదా, కౌంట్ చేసుకోలేరు కదా. అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అంతే కదా. డిజబిలిటీ, యాక్సిడెంట్ జరిగిందండి, తెలుసుకొని 5 years అయిందో లేదో చెక్ చేసుకొని వెళ్తారండి? అవరు కదా. అవన్నీ మనకి ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కాబట్టి. సో ఫర్ దట్ అలాంటి ఆ 2 రీజన్స్లో మాత్రం 5 years లేకపోయినా పర్లేదు, యూ విల్ గెట్ ద గ్రాట్యుటీ. చదువుతుందా? అంటే 1 year జరిగింది, 1 year వెంటనే హీ వాజ్ డైడ్, ఎంప్లాయీ ఎక్స్పైర్ అయిపోయారండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గ్రాట్యుటీ వెళ్తుంది. అదేంటి సార్ 5 years వర్క్ చేయలేదు కదా? అవసరం లేదు. డిజబిలిటీ లైక్ 1 year అయిందండి ఆఫీస్లో జాయిన్ అయ్యి. సో లైక్ ఇంటికి వెళ్తున్నారు, ఇంటికి వెళ్తే చిన్న యాక్సిడెంట్ జరిగింది, సో లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది, అంతవరకు తీస్తారు. సో ఇప్పుడు ఏంటండి అంటే డిజబిలిటీ క్రియేట్ అయిందా లేదా? ఫిజికల్ డిజబిలిటీ. ఇప్పుడు అది అతనికి ఎక్స్పెక్టెడ్గా అయిందా? అది అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. కాబట్టి ఈవెన్ దో 5 years ఇప్పుడు అతను ఎంప్లాయ్మెంట్కి వచ్చి జాబ్ చేయలేరు. దట్స్ వై హీ టర్మినేటెడ్ ద కాంట్రాక్ట్ టర్మినేట్ చేసుకున్నారు. ఇన్ దట్ కేస్ కంపెనీ నీడ్ టు పే ద గ్రాట్యుటీ టు దట్ పర్సన్ ఈవెన్ దో హీ ఈజ్ నాట్ వర్క్డ్ ఫర్ ది కంటిన్యూస్ 5 years. కంటిన్యూస్గా 5 years వర్క్ చేయకపోయినా పర్లేదు, కంపల్సరీగా కంపెనీ గ్రాట్యుటీ పే చేయాలి. ఈ 2 సిచ్యువేషన్స్లో. ఏ 2 సిచ్యువేషన్స్ అండి? ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ అండ్ డిజబిలిటీ. ఓకేనా, అర్థమవుతుందా? ఈ 2 సిచ్యువేషన్స్లో మీరు 5 years కౌంట్ చేయొద్దు. మిగతా సిచ్యువేషన్స్లో 5 years లేకపోతే గ్రాట్యుటీ పే చేయొద్దు. ఈ 2 సిచ్యువేషన్స్లో 5 years కౌంట్ చేయొద్దు. మిగతా సిచ్యువేషన్స్లో 5 years లేకపోతే గ్రాట్యుటీ పే చేయొద్దు. సింపుల్. ఇప్పుడు చదవండి. గ్రాట్యుటీ షల్ బి పేయబుల్ టు an employee on the termination of his employment after he has rendered the continuous for minimum 5 years. మినిమం 5 years, మ్యాక్సిమం ఇంకా అతని ఇష్టం. 10 years వర్క్ చేశారండి, గ్రాట్యుటీ పే చేస్తారా చేయరా? మినిమం చెప్పింది మనం 5. అతను ఎక్కువ వర్క్ చేస్తే అతని బెనిఫిట్ అది, ఓకేనా. గ్రాట్యుటీ అయితే కంపల్సరీగా పే చేయాలి. ఆన్ హిస్ సూపరాన్యువేషన్ ఆర్ ఆన్ హిస్ రిటైర్మెంట్ ఆర్ రిజిగ్నేషన్ ఆర్ ఆన్ హిస్ డెత్ ఆర్ డిజబిలిమెంట్ డ్యూ టు ది యాక్సిడెంట్ ఆర్ ది డిసీజ్. సో యాక్సిడెంట్ వల్ల కానీ డిసీజ్ వల్ల కానీ ఏదైనా డిజబిలిమెంట్ క్రియేట్ అయింది, లేదా అతను ఎంప్లాయీ డెత్ అయిపోతే దెన్ కంపల్సరీగా గ్రాట్యుటీ పే చేయాలి. కింద చూడండి. డెత్ ఆర్ డిజబిలిటీ కంప్లీషన్ ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్ 5 years ఈస్ నాట్ నెససరీ. మిగతా వాటన్నిటికి కూడా నెససరీ.
బట్ ఈ రెండు సిచ్యువేషన్స్కి మాత్రం 5 కంటిన్యూస్ ఇయర్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఓకేనా? చెప్పండి చెప్పండి. వాళ్ళు జాయిన్ అయ్యారు, రేపు యాక్సిడెంట్కి వెళ్ళిపోతారా? అంతేనండి. అదే చెప్పండి, డౌట్ ఏంటి? అదేనండి చెప్తాను. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎలా వస్తుంది అనేది. సో అంటే క్యాలిక్యులేషన్ ఏంటండి అంటే, గ్రాసిటీ అంటే ఏంటండి అంటే లైక్ అంటే ఒక ప్రిఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదండి అది. అంటే ఇంత ఇవ్వాలని కాదు, మీరు చేసిన సర్వీస్ని బేస్ చేసుకొని గ్రాసిటీ పేమెంట్ ఉంటుంది. అవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఇయర్స్ వర్క్ చేశారనుకోండి, ఒక గ్రాసిటీ ఉంటుంది. 6 ఇయర్స్ చేస్తే ఒక గ్రాసిటీ ఉంటుంది. 7 ఇయర్స్ చేస్తే ఒక గ్రాసిటీ ఉంటుంది. 1 డే చేస్తే 1 డే గ్రాసిటీనే ఉంటుంది. అంటే 1 రూపీనో 2 రూపీనో ఉంటుంది. దానికోసం వెళ్తారండి? లేదు కదా. దట్స్ ఇట్. ఏంటండి? అంటే ఇక్కడ లైక్ రిటైర్మెంట్ అంటే లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ పైన చెప్పిన సిచ్యువేషన్స్లో మీరు ఆ జాబ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని మీకు ఇస్తారండి. బట్ కంపల్సరీగా 5 ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ చేయాలి సార్. బట్ మీరు అలా ఎన్ని ఆర్గనైజేషన్స్లో 5 ఇయర్స్ అనేది చేసుకుంటూ వెళ్తారనేది అది మీ చాయిస్. ఇవ్వచ్చండి. ఇప్పుడు మనకి ఏంటి ఒకటండి, రిటైర్మెంట్ అయింది, లేదా మీ రెసిగ్నేషన్ కూడా ఉంది కదా. మీరు ఎగ్జాక్ట్గా 5th ఇయర్ రిజైన్ చేస్తారు, వెళ్ళిపోండి. యూ కెన్ గెట్ ద గ్రాచ్యుటీ. రిటైర్మెంట్ ఎందుకు, రెసిగ్నేషన్ చేసేయండి. రిజైన్ చేశారు, సో యూ విల్ గెట్ ద గ్రాచ్యుటీ. తర్వాత మళ్ళీ ఇంకో జాబ్కి వెళ్తున్నారు, సో అక్కడ కూడా 5 ఇయర్స్ చేయండి, మీకు గ్రాచ్యుటీ వస్తుంది. అంతే, కంటిన్యూస్గా 5 ఇయర్స్లో పైన చెప్పిన ఎస్టాబ్లిష్మెంట్లో మీరు వర్క్ చేస్తే చాలు, యూ విల్ గెట్ ద గ్రాచ్యుటీ. అవునా? క్లియర్ అండి? సింపుల్. ఇవన్నీ వస్తాయండి మనకి, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. 7 days వేజెస్, క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, పర్ డే శాలరీని ఎలా చేయాలి, ఇవన్నీ వస్తాయి. సో ఓకేనా? క్లియర్. నెక్స్ట్ చూడండి, లైక్ సెక్షన్ 4 సబ్సెక్షన్ 2. ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్ ఆర్ సర్వీస్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months అంటున్నారండి. దాని మీనింగ్ ఏంటండి? గ్రాచ్యుటీ అనేది ఎలా పే చేయాలని అంటే, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయితే అన్ని ఇయర్స్కి పే చేయాలి. ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత 6 ఇయర్స్ అయితే 6 ఇయర్స్కి, 7 ఇయర్స్ అయితే 7 ఇయర్స్కి పే చేయాలి. అండ్ పార్ట్ దేర్ ఆఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది 6 months. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఏంటండి అంటే, ఫైవ్ ఇయర్స్ 7 months వర్క్ చేశారండి. 5 years 7 months వర్క్ చేశారు. ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ కింద తీసుకోవాలి సార్ అంటే, సో 6 yearsలా తీసుకోవాలి. అవునా? 6 years వర్క్ చేసినట్టు అంటే 6 months కంటే ఎక్సెస్గా కనుక వర్క్ చేస్తే దెన్ దట్ విల్ బి కౌంటెడ్ యాజ్ ద 1 single year. అదవుతుందా? ఈవెన్ దో 7 months వర్క్ చేశారు, కానీ ఫుల్ ఇయర్ వర్క్ చేయలేదు కదా. కానీ పార్ట్ ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్, కంప్లీటెడ్ ఇయర్ అంటే ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయిన ఇయర్స్, ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది 6 months. 6 months తర్వాత పార్ట్ ఏదన్నా ఉంది, 6 months తర్వాత 6.5 7, ఆ పార్ట్ దేర్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ కింద తీసుకోవాలి, జస్ట్ ఫర్ కంప్యూటింగ్ ద గ్రాచ్యుటీ. ఓకేనా? చేద్దాం, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేద్దామండి. ద ఎంప్లాయర్ షాల్ పే ద గ్రాచ్యుటీ టు అన్ ఎంప్లాయీ ఎట్ ద రేట్ 15 day wages based upon the rate of the wages. సో లాస్ట్ డన్ శాలరీ, ఇవన్నీ కంటెంట్. సో బేసిక్ ఫార్ములా చూడండి. ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ గ్రాచ్యుటీ. ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ గ్రాచ్యుటీ ఇదేనండి మీకు కావాల్సింది. ఎలా పే చేస్తారు ఏంటనేది చూడండి ఎలా ఉంటుందో. గ్రాచ్యుటీ ఈజ్ ఈక్వల్స్ టు, గ్రాచ్యుటీ ఎంత పే చేయాలనేది క్యాలిక్యులేషన్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. లాస్ట్ వేజెస్ డ్రాన్. లాస్ట్ వేజెస్ అంటే మీరు రిజైన్ చేసే ముందు ఒక 1 month ముందు శాలరీ డ్రా చేసి ఉంటారు కదా, ఆ వేజెస్ ఎంత ఇంటూ 15 divided by 26. 15 divided by 26 ఇంటూ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. కంప్లీటెడ్గా ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి మీకు? 5 years అయ్యాయా, 6 years అయ్యాయా, 7 years అయ్యాయా, 8 years అయ్యాయా? దాంతో మల్టిప్లై చేయండి. దెన్ యూ విల్ గెట్ ది లైక్ అమౌంట్ అనేది ఎంత పే చేయాలని వస్తుంది. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చెప్తాను, మీరు గ్రాచ్యుటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? శాలరీ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 70,000 తీసుకోండి.
శాలరీ 17,000 పర్ మంత్ లాస్ట్ రిజైన్ చేసే ముందు అతనికి వచ్చిన శాలరీ అండి అది. అయితే అతను ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారండి అంటే 6 ఇయర్స్ 8 మంత్స్ వర్క్ చేశారండి. గ్రాట్యుటీ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. 6 ఇయర్స్ 8 మంత్స్ వర్క్ చేశారు. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ యూ విల్ పే టు ద ఎంప్లాయీ? ఎలా చేశారండి చెప్పండి. క్యాలిక్యులేషన్ చెప్పండి. 70,000 ఇంటూ 15 డివైడెడ్ బై 26 ఇంటూ 7 ఇయర్స్ ఎంత వచ్చిందండి? 2,0692 విల్ బి ద గ్రాట్యుటీ అమౌంట్. అవునా? క్లియర్ అండి. సో ఇలాగ గ్రాట్యుటీ అనేది పే చేయాలి మనం. ఏంటి సార్ 26 అండి? 26 అంటే ఎందుకు తీసుకున్నామండి అంటే నార్మల్గా గ్రాట్యుటీ 70,000 ఏంటండి పర్ మంత్ శాలరీ కదా. 70,000 అనేది పర్ మంత్ శాలరీ. ఒక 1 మంత్లో నార్మల్గా ఎన్ని డేస్ ఉంటాయి? 30, 31 అంతే కదా. ఇన్ జనరల్గా యాక్ట్లో మనం 30 డేస్ తీసుకుంటాం. 30 డేస్ తీసుకుంటే అతను 30 డేస్ ఆఫీస్కి రారు కదండి. 4 సండేస్ తీసేయాలి. 4 సండేస్ తీస్తే ఎన్ని డేస్ వచ్చినట్టు? 26 డేస్ వచ్చినట్టు అంతేనా. అంటే ఈ 70,000 శాలరీ ఏదైతే ఉందో అతనికి ఆ 70,000 డివైడెడ్ బై 26 చేసాం మనం. ఓకేనా. 70,000 డివైడెడ్ బై 26 డేస్ తీసుకున్నాం. అంటే మనం ఈ టోటల్ శాలరీలో అతనికి మొత్తం శాలరీ మనం గ్రాట్యుటీ పే చేయట్లేదు. ఓన్లీ 15 డేస్ శాలరీ మాత్రమే మనం గ్రాట్యుటీ పే చేస్తున్నాం. దట్ ఈస్ యాజ్ పర్ ది యాక్ట్. మనం ఫుల్ శాలరీ గ్రాట్యుటీ పే చేయట్లేదండి. అందులో హాఫే పే చేస్తున్నాం. 30లో హాఫ్ అంటే 15 కదా. సో దట్ విల్ బి మల్టిప్లైడ్ బై 15 ఇంటూ అలా ఎన్ని ఇయర్స్ చేస్తే అన్ని ఇయర్స్కి పే చేయాలి. అదవుతుందా? అదేనండి ఫార్ములా యొక్క మీనింగ్. అదవుతుందా? క్లియర్ ఎవ్రీవన్? దిస్ ఇస్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ది గ్రాట్యుటీ. And maximum amount of gratuity cannot exceed 20 lakhs. As per the latest amendment, maximum 20 lakhs కంటే exceed అవ్వకూడదండి. That is the maximum limit. ఏంటి అర్థం కాలేదండి. చేయకూడదు. 20 lakhs is the maximum limit. 25 lakhs వచ్చింది అనుకోండి, 20 lakhs or 25 lakhs విచ్ ఎవర్ ఇస్ లోయర్ అండ్ 20 lakhs కదా మాక్సిమం లిమిట్. అది 20 lakhs తర్వాత మీరు ఎక్స్ట్రా పే చేయకూడదు గ్రాట్యుటీ. పే చేయకూడదండి. లైక్ యాజ్ పర్ ద గ్రాట్యుటీ మీరు పే చేయకూడదు వేరే యాక్ట్ ద్వారా. వేరే యాక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ ద గ్రాట్యుటీ పే చేయకూడదు. ఇప్పుడు గ్రాట్యుటీ ఏంటండి, ఇది ఒక బెనిఫిట్. మనం ఏంటి లైక్ వాళ్ళు సర్వీస్ చేసినందుకు కానీ ఇస్తున్నాం. అంటే ఇక్కడ యాక్చువల్గా పే చేస్తే ఏంటనేది ప్రాబ్లం కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే పే చేయాల్సి వస్తే ఏంటి ప్రాబ్లం, అది ఆలోచించాలి మనం. పే చేస్తే ప్రాబ్లమే లేదు. ఒకవేళ నిజంగా పే చేయాల్సి వస్తే కంపెనీ అంత బర్డెన్ తీసుకోలేదు కాబట్టి 20 lakhs పెట్టాం మనం. ఇలా ఆలోచించండి. కంపెనీ తరపున ఆలోచించండి. మీరు మీ గురించి ఆలోచించకూడదండి, కంపెనీ గురించి ఆలోచించాలి. ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అవుతుంది, మీరు గ్రాట్యుటీ ఎంత అంటే అంత చెప్పేస్తాం మనం. ఒక పర్సన్కి 50 lakhs వచ్చిందండి, చేస్తారా? అలా ఇచ్చుకుంటూ పోతే ఇక కంపెనీ ఎక్కడ ఉంటుంది? ఇక గ్రాట్యుటీలు ఇచ్చుకుంటూ ఉండాలి అంతే కదా. బిజినెస్ చేయలేదు, అది కంపెనీ బిజినెస్ చేయలేరు కదండి. దట్స్ వై ఒక మ్యాక్సిమం లిమిట్ కంపెనీ కోసం పెట్టాం. ఇస్తే ఏంటంటే అది ఇక కంపెనీకి అంతలా అమౌంట్ లైక్ ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వాలనుకుంటే అది జనరల్గా నార్మల్గా ఇచ్చేసేయచ్చు. యాక్ట్ ప్రకారంగా అయితే అవసరం లేదు. యాక్ట్లో 20 lakhs ఇస్తే మ్యాక్సిమం లిమిట్. అంతకంటే ఎక్కువ అంటే వాళ్ళు పర్సనల్గా ఇచ్చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఏదో ఒక గిఫ్ట్లా ఇచ్చేసేయచ్చు అండి. ఒక ఆడి కార్ కొనిచ్చి ఇచ్చేసారు, అయిపోయింది. అర్థమవుతుందా? అలా ఇవ్వచ్చు కానీ బట్ ఇది మనం ఈ 20 lakhs మీరు ఎవరి గురించి ఆలోచించాలి? కంపెనీ గురించి ఆలోచించాలి. కంపెనీ గురించి ఇప్పుడు మీరు కంపెనీ అనుకోండి, చెప్పండి. మీరే కంపెనీ అనుకోండి, చెప్పండి. 20 lakhs పే చేస్తారా, 25 lakhs పే చేస్తారా? 20 lakhs పే చేస్తారు. సో ఇది కంపెనీస్ని దృష్టిలో పెట్టుకొని ఆ లిమిట్ ఇచ్చారండి. ఓకేనా. ఎందుకంటే ఏంటి కొంతమంది సాలరీస్ మల్టిప్లై చేసాం అనుకోండి, మనకి 20 lakhs కంటే ఎక్కువ వస్తుంది గ్రాట్యుటీ. కానీ అంత బెనిఫిట్ అనేది లేదు. మ్యాక్సిమం బెనిఫిట్ అనేది ఫిక్స్ చేస్తారు యాక్ట్లో. ఆ బెనిఫిట్ కంటే ఎగ్జిట్ అవ్వకూడదు. అవుతుందా? దట్స్ ఇట్. చెప్పండి. అంతేనండి. లాస్ట్ మంత్ లీవ్స్ ఎక్కువ ఉంటే ఇక అదే శాలరీ వస్తుంది మీకు. అదే క్యాలిక్యులేట్ చేస్తారు. 10,000 క్యాలిక్యులేట్ చేస్తారు అండి. అవునండి. 5 years కౌంట్ అవుతుంది. గ్రాడ్యుయేట్ వస్తుందండి. క్యాలిక్యులేషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ నెక్స్ట్ పార్ట్ అంతా మనకి ఇదేనండి.
డేస్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ నాట్ ఇన్ ఇయర్స్, డేస్లో కౌంట్ చేస్తాం మనం. అంటే ఎన్ని డేస్ వర్క్ చేస్తే గ్రాట్యుటీ అప్లై అవుతుంది, ఎన్ని డేస్ వర్క్ చేస్తే గ్రాట్యుటీ అప్లై అవ్వదు. సీజనల్ బిజినెస్కి ఒక సపరేట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, నాన్ సీజనల్ బిజినెస్కి సపరేట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అవన్నీ మనం ఇక్కడ చేద్దాం. ఓకేనా? ఒకసారి యాక్ట్ అయిపోయిన తర్వాత లైక్ యూ విల్ గెట్ ది 200% క్లారిటీ వచ్చేస్తుందండి. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ నెక్స్ట్ వచ్చే టాపిక్సే. బట్ అఫ్ కోర్స్ జనరల్ కదా, మీరు యాంటిసిపేట్ చేయగలరు ఇవన్నీ కూడా. ఎలా పే చేస్తున్నారు ఏంటి అనేది మీరు యాంటిసిపేట్ చేయగలరు. జస్ట్ ఈ పార్ట్ ఒకటి కంప్లీట్ అయిపోతే చాలండి, ఇంకా అయిపోయింది. ఇంకా మిగతాదంతా జనరల్ ప్రొవిజన్స్. ఈ పార్ట్లో మీకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. అసలు ఎంత పే చేయాలి, ఏంటి, ఎప్పుడు పే చేయాలి, ఎన్ని డేస్ వర్క్ చేయాలి ఏంటి అనేది క్లియర్ కట్గా నెక్స్ట్ కాన్సెప్ట్లో ఉంటుంది. ఓకేనా? అర్థమైందండి? దట్స్ ఇట్. సో చెప్పండి. టుడే వీఆర్ కంప్లీటెడ్ విత్ ద డెఫినేషన్స్ కంప్లీట్ చేసామండి. అండ్ గ్రాట్యుటీ అనేది ఎవరికి పే చేయాలి ఏంటి అనేది చెక్ చేసాం. అండ్ వీ స్టడీడ్ విత్ ద గ్రాట్యుటీ ఫార్ములా. చెప్పండి, గ్రాట్యుటీ ఫార్ములా చెప్పండి. లాస్ట్ ఆన్ సాలరీ ఇంటూ 15 డివైడెడ్ బై 26 ఇంటూ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీసెస్. కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్, ఎన్ని ఇయర్స్ అనేది సర్వీస్ కంప్లీట్ అయిపోయిందో అన్ని ఇయర్స్కి కూడా మల్టిప్లై చేసి గ్రాట్యుటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ వచ్చిన అమౌంట్ అంతా కూడా లంప్ సమ్ అనేది ఎంప్లాయీకి పే చేయాలి. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? పర్ఫెక్ట్. సో అంతేనండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ విల్ డిస్కస్ ది రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకేనా? థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్.